మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో 337వ నామం నుంచి చూసుకుంటూ ఉందాం. ఇక్కడ విధాత్రి అనేటువంటి నామం ఉంది. మనం చదువుకుంటూ ఉంటాం, విధాత్రి, వేదజనని, విష్ణుమాయ, విలాసిని అంటూ ఉంటాం. ఏమిటా విధాత్రి అంటే ఒక క్రమ పద్ధతిలో సృష్టిని చేసి పోషించేటువంటిది అమ్మవారు అని అర్థం. అంటే ఏదో పిచ్చి పిచ్చిగా కాదు, విశేషంగా ఒక క్రమ పద్ధతిలో సమస్త ప్రపంచాన్ని సృష్టించేది, పోషించేది అని అర్థం చేసుకోవాలి. ఏదో రఫ్గా ఏదో మనకి సినిమా మనకి చెప్తుంటారు సైంటిస్టులు, ఒక బిగ్ బ్యాండ్ అయిందండి, అసలు ఏదో అలా పేలిపోయితే ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. ఏదో బాంబు పెట్టాం, బాంబు పేల్చాం, పేల్చంగానే ఒక క్రమ పద్ధతిలో అన్నీ సెట్ అవుతున్నాయా? లేదుగా. కానీ సైంటిస్టులు అలా చెప్తారు, బిగ్ బ్యాండ్ అయింది, దాన్ని మనం ఇంకా వాళ్ళు ఎంతో పరిశోధన చేశారు, దాన్ని మనం కొంత గౌరవిస్తాం, అవునో కాదో అనేటువంటి దాని సంశయంలో ఉంటుంటాం. కానీ మన శాస్త్రాలు చెప్తుంది ఏమిటి అంటే ఒక బిగ్ బ్యాంగ్ లాగా ఏదో ఒక పేలు, ఒక విస్ఫోటంలా కలగకుండా, అంటే వాళ్ళ దృష్టికోణంలో విస్ఫోటం కలిగిందని. అయితే ఆ విస్ఫోటం కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగింది, ఏదో ఏదో బాంబేలినట్టుగా కాకుండా అది ఆ యొక్క అమ్మవారు ఒక క్రమ పద్ధతిలో మన కంటికి విస్ఫోటంలా కనిపిస్తుంది. కానీ ఒక క్రమ పద్ధతిలో ఆ యొక్క పరమేశ్వరుడు, పార్వతీదేవి యొక్క ఆ భగవంతుడు, ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతను ఒక క్రమ పద్ధతిలో చేశాడు. ఆ యొక్క శక్తి అమ్మవారు అనమాట. అయితే అమ్మవారు చేసింది ఇదంతా కూడా. అదేవిధంగా వేదజనని, వేదములకు, ఋగ్వాది వేదములకు తల్లి వంటిది అమ్మవారు. అదేవిధంగా తర్వాత నామంగానే తీసుకున్నట్లయితే విష్ణుమాయ, విష్ణుమాయ విలాసిని. విష్ణుమాయ అంటే ఏంటి అంటుంటారు, విష్ణుమాయ విష్ణుమాయ అంటుంటారు. ఆ మాయ ఎవరో కదా అమ్మవారట. విష్ణుమాయ విలాసిని అంటే ఇప్పుడు చూడండి, విష్ణుమాయ, ఓం విష్ణుమాయాయ నమః అని అనుకున్న ఉదాహరణకి మనకి ఒకవేళ ఏదైనా ఒక సంఘటన అనుకుందాం కాసేపు, అంటే ఒక మాయలో ఉన్నాం మనం, మనకది ఏదో మాయలాగా అనిపిస్తుంది, కానీ ఆ మాయని ఛేదించలేకపోతున్నాం. మన లైఫ్లో చాలా సందర్భాలు జరుగుతుంటాయి. ఇలా ఎవరో పరిచయం అవుతారు, మీకు జాబ్ ఇప్పిస్తున్నామండి అంటారు, మీరు ఇన్ని డబ్బులు కట్టండి అంటారు. అది జెన్యూనా, నిజంగా కడితే జాబ్ వస్తుందా, లేకపోతే అక్కడ ఏదైనా ఒక మాయలో మనం ఇరుక్కుంటున్నామా, ఒక మోసానికి గురవుతున్నామా అని భయం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఓం విష్ణుమాయాయ నమః లేదా ఓం విష్ణుమాయ విలాసిని అయి నమః అనుకోవచ్చు. అంటే అప్పుడు ఏమిటంటే మీరు విలాసరూపమైనటువంటి క్రీడాత్మకమైన సూక్ష్మ రూపమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి అమ్మవారిని మీరు తలుచుకుంటున్నారు. ఓం విష్ణుమాయా విలాసిని అయి నమః అనుకోవచ్చు, లేదా విష్ణుమాయ అయి నమః అనుకోవచ్చు. అప్పుడు ఏమవుద్దంటే మీరు ఎవరి జాత చక్రంలో అయితే మోసపోయే యోగాలు కొన్ని ఉంటాయి, చంద్రుడు పాడవుతాడు, లేదా శని చంద్రుడు, చంద్రరాహులు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, లేదా మనకి లగ్నం పాడవుతుంది, పంచమ స్థానం పాడుతుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏంటి, అంత లాజిక్ థింక్ చేయలేరు, నమ్మేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళు మోసపోతూ ఉంటారు. అలాంటప్పుడు కొంతమంది ఏమో డైరెక్ట్ మోసం అయిపోతుంది, వాళ్ళకి ఎటువంటి ఆలోచన రాదు. కానీ మరి కొంతమందికి ఎక్కడో కొడుతుందండి, నాకు ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది, కానీ తప్పదు, ఇంకా అక్కడ మనీ పే చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కనుక ఓం విష్ణుమాయాయ నమః అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ మాయ నుంచి మిమ్మల్ని ఆ విష్ణువు, ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. సో అది. ఇంకోటి ఏంటంటే ఈ నామము అంటే వాస్తుపరంగా కూడా ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు, అంటే వాయువ్య దోషాలు లేదా పడమర వాయువ్య దోషాలు ఉన్నప్పుడు కూడా ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. శ్రీమాత్రే నమః.